హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది సాటర్‌డే మార్నింగ్ రొటీన్ అనమాట. అంటే ఈరోజు వ్లాగే. అయితే ఈరోజు మార్నింగ్ లేచేటప్పటికి టైము 7:00 అయిపోయింది. మా బావకైతే ఈరోజు క్యారేజ్ ఉంది. అందుకోసమనే ఇంకా త్వరగా వంట చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. ఈరోజు ఎలాగో సాటర్‌డే కాబట్టి పప్పు మామిడికాయ వండేద్దాం అనుకుంటున్నాను. అలాగే చట్నీలు కూడా చేయాలి. ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ చేస్తాం కదా! అందుకోసమని ఒక 2 రకాల చట్నీలు చేసేసానంటే ఈరోజు నైట్‌కి కూడా మాక్సిమం టిఫినే చేస్తాం కదా! నైట్‌కి కూడా చట్నీలుంటాయి. ఇక రైస్ అయితే కడిగేసి పెట్టేసుకుంటున్నాను స్టవ్ మీద. వాళ్ళిద్దరి మట్టుకే పెడుతున్నాననమాట. మళ్ళీ మాకైతే వేరేగా వండుతాను మధ్యాహ్నం. మా బావకి, అలాగే మా బావతో పాటు పనికెళ్ళిన అబ్బాయికి ఇద్దరికీ కూడా క్యారేజ్ కట్టేస్తాను. డ్యూటీలయితే టైంకి వెళ్ళి టైంకి వస్తామని ఉంటుంది గానీ, మా బావది చేతి పనే కాబట్టి ఎప్పుడు వెళ్ళినా, ఎప్పుడు వచ్చినా మన ఇష్టమే. ఒక్కొక్కసారి కుర్రోళ్ళకి అప్పజెప్పేసి మధ్యలో వస్తూ ఉంటారు. కానీ ఈరోజు క్యారేజ్ అయితే కట్టేయమన్నారు. మాక్సిమం మధ్యాహ్నం పూట్ల అన్నం తినడానికి ఇంటికే వచ్చేస్తారు. కానీ దూరం ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మాత్రం క్యారేజ్ కట్టమంటూ ఉంటారనమాట. అలాంటప్పుడు బేగా లెగిచి క్యారేజ్ అయితే కట్టేస్తాను. ఇక పిల్లలకి స్కూలుకున్నప్పుడైతే ముందుగంటే చెప్పారంటే వాళ్ళతో పాటు వండేసి కట్టేస్తాననమాట. ఇక పప్పు మామిడికాయ వండుతానన్నాను కదా! మా ఇంటి దగ్గర ఉన్న చెట్టు కాయ ఇది. సూరనరేకు కాయలంటారు కదా! అవి చాలా పుల్లగా ఉంటాయి కాయలైతే. ఇంక పండయిన తర్వాత అయితే చాలా తియ్యగా ఉంటుంది. నా మొహం మరి జిడ్డుదానిలా ఉందనుకోకండి. ఇంక లేచి లేవగానే స్టవ్ దగ్గరికైతే వచ్చేసాను కదా! అందుకోసమనే కొంచెం అలా ఉంది. లెగ్గానే ఏంటో నా కళ్ళవి కొంచెం పొంగినట్టుగా అనిపిస్తుందనమాట. ఇన్నాళ్ళైతే నైటీతో వీడియోస్ తీయడానికి కొంచెం షైగానే ఫీల్ అయ్యేదాన్ని. బట్ ఇప్పుడేంటంటే ఈ నైటీ వేసుకున్నాను కదా! ఇది యోక్ పోట్‌లో డిజైన్‌లా వచ్చింది. అండ్ నాకిది వేసుకుంటే అసలు నైటీ వేసుకున్న ఫీలింగే రావట్లేదు. డ్రెస్‌లానే అనిపిస్తుంది. అందుకోసమని ఇంకా ఫ్రీగా వీడియో అయితే తీయగలుగుతున్నాను. మీకు చూడడానికి ఇది ఎలా అనిపిస్తుంది? డ్రెస్‌లా ఉందా? లేదంటే నైటీలా అనిపిస్తుందో నాకు చెప్పండి కాస్త. నార్మల్‌గా పప్పు, టమాటా వండాననుకోండి, పప్పులోనే ఉల్లిపాయలు, టమాటీలు అవన్నీ వేసేస్తాను. బట్ ఇప్పుడైతే మామిడికాయ వేస్తున్నాను కదా! పప్పుతో పాటు ఉడికిపోయిందంటే పేస్ట్ అయిపోతుంది. అందుకోసమని ఫస్ట్ పప్పయితే పెట్టేసి, పప్పు ఉడికిన తర్వాత ఒక 2 విజిల్‌కి ఉల్లిపాయలు, టమాటీ, పచ్చిమిర్చి, మామిడికాయ ముక్కలు అన్నీ వేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇక్కడ పప్పు కడిగేసి స్టవ్ మీద పెడతాను. మామిడికాయ తొక్క ఎలాగో తీసేసాను కాబట్టి పప్పు స్టవ్ మీద పెట్టిన తర్వాత మిగతా కాయగూరలన్నీ కూడా కట్ చేసుకుంటాను. ఇక్కడ నాకు కరెక్ట్‌గా అంచనా తెలీదు. అందుకనే గ్లాస్‌తో కొలుచుకుంటున్నాను. మామూలుగా అంచనా ప్రకారం వేసాననుకోండి ఎక్కువైనా అవ్వచ్చు, తక్కువైనా అవ్వచ్చు. అందుకోసమని ఇక్కడ చిన్న టీ గ్లాస్‌తో ఒక గ్లాసుడేసి మరి కొంచెం అయితే వేసుకుంటున్నాను. ఒక పూటకే మళ్ళీ నైట్‌కి టిఫిన్ కదా! ఉండిపోయిందంటే మళ్ళీ అది అలా ఉండిపోవడమే. ఇక్కడ రైస్ పెట్టాను కదా! ఆ వాటర్‌లోని ఏదో ఉన్నట్టుంది. అందుకనే గ్లాస్‌తోని తీసేసి పడేసాననమాట. ఎసరు కొంచెం మరిగిపోయింది. చేత్తో తీద్దామంటే మళ్ళీ అందులో చెయ్యెట్టాననుకోండి నా చెయ్యి కాలుతుంది. నేను యూట్యూబ్‌లో వీడియోస్ అప్‌లోడ్ చేస్తూ 1 ½ ఇయర్ అయితే అవుతుంది. నేను కొత్తగా వీడియోస్ అప్‌లోడ్ చేసేటప్పుడు నాకు ఫుల్ జీరో నాలెడ్జ్‌తో అయితే వచ్చాను యూట్యూబ్‌లోకి. మొత్తం అంతా కూడా ఒక్కొక్క వీడియో పెడుతూనే నేర్చుకున్నాను. అన్నీ కూడా అంత కరెక్ట్‌గా రాలేదు. ఫస్ట్ అయితే కొంచెం షార్ట్ వీడియోస్ అయితే పెట్టడం స్టార్ట్ చేశాను. కొత్తలో వాయిస్ ఓవర్ ఇవ్వడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది కదా! మన వాయిస్ ఎలా ఇస్తాం? ఏంటో అనేసి అనుకుంటూ ఉంటాము. చాలా రోజులైతే నేను వాయిస్ అయితే ఇవ్వలేదు వీడియోస్‌కి. ఇవ్వడానికి కొన్ని రోజుల తర్వాత ట్రై చేశాను. ఫస్ట్ అంతా కూడా వీడియోని ఎలా ఎడిట్ చేయాలి? దానికి మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి? ఇలా నేర్చుకున్నాను. అది కూడా నేను యూట్యూబ్‌కి రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా యూట్యూబ్ క్రియేట్ యాప్ ఉంటుంది కదా! అందులోనే ఎడిట్ చేస్తాను. సో, ఇందులోనే మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలన్నది తెలుసుకొని అందులో అయితే అలా యాడ్ చేసేదాన్ని. బట్ కొన్ని రోజులకి నాకు తెలిసిందేంటంటే, మనకి తెలిసి తెలియకుండా ఎలాంటి మ్యూజిక్ పడితే అలాంటివి పెట్టేయకూడదు. అలా పెట్టడం వల్ల ఒక్కొక్కసారి మన ఛానల్ కూడా పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏ వీడియో పెట్టినా సరే, మ్యూజిక్ అని కాదు ఇప్పుడు మామూలుగా వాయిస్ ఓవరే ఇస్తున్నాం. బట్ కొన్ని కొన్ని హార్మ్‌ఫుల్ వర్డ్స్ అయితే యూజ్ చేయకూడదు మనం. అలాంటి వర్డ్స్‌ని మనం టైటిల్ కింద కూడా పెట్టకూడదు. అది మనకి వార్నింగ్ ఇస్తుంది యూట్యూబు. సో, మనం ఇవన్నీ కూడా గమనించుకొని మనం ప్రతి ఒక్క పని కూడా చేయాల్సుంటుంది. అవి ఏంటో తెలుసుకోవాలనమాట. మనం ఎంత చెప్పినా సరే మన ఓన్‌గా ఎక్స్‌పీరియన్స్ చేస్తేనే మనకి ఇంకొకరు చెప్తే అసలు అర్థం కాదు. మన ఓన్‌గా ఎప్పుడైతే మనం ఎక్స్‌పీరియన్స్ చేస్తామో చాలా బాగా అర్థమవుతుంది. అది ఏ విషయంలో అయినా సరే. మనకి ఎక్స్‌పీరియన్స్ వచ్చే కొద్దీ ఆటోమేటిక్‌గా మనకి ఒక్కొక్క విషయం అన్నది తెలుస్తుందనమాట. నేర్చుకోవాలని తపన ఉండాలి మెయిన్‌గా. ఎంత పెద్ద పనైనా సరే ఈజీగా ఉంటుంది. ఇష్టంతో చేస్తే కొన్నంత కష్టమైనా సరే చేయమంత ఈజీగా అయిపోతుంది. డైలాగ్ మరీ భారీగా ఉంటే మాత్రం ఏమనకండి. నేను ఇష్టంతో చేశాను కాబట్టే 1 ½ ఇయర్ అయినా సరే ఇంకా వీడియోస్ పెడుతూనే ఉన్నాను. ఇక నేను ఎలాంటిది ఆశించకుండా రెగ్యులర్‌గా నా వీడియోస్ టైమ్ టు టైమ్ అప్‌లోడ్ చేయడానికే చేస్తున్నాను. మాక్సిమం ఎప్పుడో ఏదో పనుంటే ఆ టైంలో నాకు వీడియోస్ అప్‌లోడ్ చేయడానికి వీలు లేకపోతేనే వీడియోస్ పెట్టట్లేదు.
కానీ మ్యాక్సిమం డైలీ ప్రతిరోజు కూడా నా టైలరింగ్ అయినా పక్కన పెడుతున్నానేమో గానీ, వీడియోస్ మాత్రం అస్సలు పక్కనే పెట్టట్లేదు. ఎందుకంటే ఈరోజు వచ్చినా రాకపోయినా ఏదో ఒక రోజు సక్సెస్ అవుతానన్న నమ్మకంతో, ఈ అతి నమ్మకమో ఏమో నాకు తెలియట్లేదు. ఈరోజు వీడియో చేయడానికి నా దగ్గర టైం లేదు. లేదంటే నా గ్యాలరీలో వీడియోస్ అన్నవి లేవు. ఆల్రెడీ ఎడిట్ చేసిన వీడియోస్ లేవు. అప్పుడు నేనేం చేస్తాననుకున్నారు, నా టైలరింగ్‌ని పక్కన పెట్టేసి ఈ వీడియోస్ పని మీద పడతాననమాట. సో, ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు టైలరింగ్ కూడా చేయడం మానేస్తానేమో గానీ, మ్యాక్సిమం ఈ వీడియోస్ చేయడానికి ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తూ ఉన్నాను. నా ఛానల్‌లో ఎక్కువగా టైలరింగ్ రిలేటెడ్ వీడియోసే ఉంటాయి. ప్రతి ఒక్కరికి కూడా టిప్స్ అన్నవి షేర్ చేస్తూ ఉంటాను. అయినా సరే ఎంత షేర్ చేసినా చాలా క్లారిటీగా ఉంటాయి. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఎంత క్లారిటీ ఉన్నా సరే ఎందుకో వ్యూస్ అన్నవి మిస్ అవుతున్నాయి. అస్సలు అర్థం కావట్లేదు నాకు. నేను ఏం మిస్టేక్ చేస్తున్నానో. ఇంకా బెటర్‌గా తీద్దాం, బెటర్‌గా చేద్దాం అనుకుంటాను. బట్ నాకు నేనే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక 3 మంత్స్ అవుతుంది. ఇన్‌స్టాలో కూడా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. ఒక 1 వీక్ కూడా కావడం లేదు. ఫేస్‌బుక్‌లో కూడా వీడియోస్ పెట్టడం స్టార్ట్ చేశాను. ఇంకా ఫేస్‌బుక్ గురించి కూడా నేను జీరో నాలెడ్జ్‌తో అయితే స్టార్ట్ అయ్యాను. అసలు ఫేస్‌బుక్‌లో టైటిల్ ఎలా యాడ్ చేయాలి, థంబ్‌నెయిల్స్ ఎక్కడ పెట్టాలి, ఇలా నాకు ఏవి కూడా తెలియకుండానే స్టార్ట్ అయ్యాను. ప్రెజెంట్ అయితే టైటిల్ అలానే హ్యాష్ ట్యాగ్ అయితే ఇవ్వడం వచ్చింది. బట్ థంబ్‌నెయిల్ ఫేస్‌బుక్‌లో వీడియోస్‌కి ఎలా పెట్టాలా అన్నది కూడా ఇంకా తెలియలేదు నాకు. మానిటైజేషన్‌కి అప్లై చేయలేదు. ఇలా చాలా ఉన్నాయి. ఒక్కొక్కటి మెల్లమెల్లగా నేర్చుకొని ఒక్కొక్క స్టెప్ అయితే ఫాలో అవ్వడానికి రెడీ అవుతున్నాను. మరి అంత తెలియలేనప్పుడు ఎందుకు వీటన్నిటిలో వీడియోస్ పెట్టడం, ఏదో ఒకటి తిన్నంగా చెయ్యొచ్చు కదా అంటారేమో! అవునండి. నేను కూడా అలానే అనుకున్నాను స్టార్టింగ్‌లో. యూట్యూబ్ ఒకటి చేస్తే చాలు మిగతావన్నీ మనకు అవసరం లేదు అనేసి. ఇప్పటికే మీకు చాలా సార్లు చెప్పాను. ఇన్ని రోజులు అవుతుంది. బట్ యూట్యూబ్‌లో సక్సెస్ సాధించలేకపోయాను. అట్‌లీస్ట్ వాటిలో అయినా సరే అన్నీ ఒకసారే పెట్టుకున్న వాళ్ళకైతే ఏదో ఒక దాంట్లో సక్సెస్ వస్తుంది. నేను ఇప్పటికే చాలా లేట్ చేశాను ఇలా పెట్టకూడదు అనుకోనే. బట్ ఇప్పటికైనా మించిపోయింది లేదు. పెట్టి స్టార్ట్ చేస్తే అదైనా సరే అవుతుందేమో అన్న ఎక్కడో చిన్న ఆశతో ఫేస్‌బుక్‌లో అలాగే ఇన్‌స్టాలో అయితే పెట్టడం స్టార్ట్ చేశాను. వీటి 2 రూల్స్, రెగ్యులేషన్స్ కూడా నాకు పూర్తిగా తెలీదు. అయినా సరే స్టార్ట్ చేశాను. వెళ్తున్న కొద్దీ అదే తెలుస్తుందనేసి. ఫేస్‌బుక్ అకౌంట్ అనేది చాలా మందికి ఉండే ఉంటుంది. నా చిన్నప్పుడే చాలా మందికి ఉండేది. అంటే నేను ఇంటర్మీడియేట్ అయ్యే టైంలోనే మా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ ఉండేది. బట్ అప్పుడు కూడా నాకు ఫేస్‌బుక్ అకౌంట్ ఉండేది కాదు. అకౌంట్ మాట పక్కన పెడితే నేను డిగ్రీ స్టార్ట్ అయిన కొన్ని రోజుల వరకు నా దగ్గర ఫోనే లేదు. అప్పుడు కూడా అతి కష్టం మీద ఫోన్ అయితే కొనుక్కున్నాను. నేను దాచుకున్న డబ్బులు ఒక 2500 ఉంటే మా అన్నయ్యని కొనరా కొనరా అంటే కొనేవాడు కాదు. అప్పుడు నేను మా ఫ్రెండ్ కలిసి మా కాలేజ్ దగ్గరలో ఉన్న మొబైల్ స్టోర్‌కి అయితే వెళ్ళి ఒక చిన్న ఫోన్ తీసుకున్నాను. అది పనిచేయడం కూడా అంతంత మాత్రమే. జస్ట్ కాల్స్ వెళ్ళి రావడానికి తప్పించి వేరే దానికి ఉపయోగపడేదే కాదు. యూట్యూబ్ చూసుకుంటూ ఉండేదాన్ని. మెయిన్‌గా నేను ఫోన్ తీసుకోవడానికి రీజన్ యూట్యూబ్ ఛానల్ చూడడం కోసమే. ఇక తర్వాత కొన్ని రోజులకే మా మ్యారేజ్ అయితే ఫిక్స్ అయింది. మా బావ అయితే నా కోసం సోనీ ఫోన్ అయితే ఇచ్చారు. ఇది సమంగా వర్కౌట్ అవ్వట్లేదు అనేసి. ఫోన్ అయితే చాలా బావుండిద్ది. బట్ ఏమైందంటే కరెక్ట్‌గా 6 మంత్స్ అనుకుంటా మ్యారేజ్ ముందు ఇచ్చారు కదా! మ్యారేజ్ అయిన వినాయక చవితి టైం వరకు కూడా ఉండేది. వినాయక చవితిలో ఫస్ట్ వినాయక చవితి కదా! అమ్మాళ్ళ ఇంటికైతే వెళ్ళాం. బట్ వెళ్ళేటప్పుడు ఫోన్ మర్చిపోయి వెళ్ళిపోయాననమాట. బయట కబోర్డ్‌లో పెట్టేసి. వచ్చేసరికి వినాయక చవితి టైం కాబట్టి ఎక్కువగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. అంటే మా ఇంటి దగ్గరలో వేస్తూ ఉంటారు రాట. సో, ఏదైనా అవసరాలకి వస్తూ ఉంటారనమాట పిల్లలాలు. అందులోని ఎవరో ఒకళ్ళు ఆ ఫోన్ అయితే తీసేశారు. ఇంకెవరిని ఏమి అనలేం కదా! సైలెంట్‌గా ఉండిపోయాము. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పొద్దల్లా ఇలా మాటలుంటూనే ఉంటాయి. ఇక నేనైతే టమాటా చట్నీ, అలాగే పల్లీల చట్నీ చేస్తున్నాను. పప్పు, మామిడికాయ వండాను, రైస్ వండాను, ఇడ్లీ పెట్టేశాను. ఇక నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాననమాట. ఇప్పటికొచ్చి ఇంకా ఇల్లు తొడలేదు. ఇల్లు తుడుచుకొని ఫ్రెష్ అప్ అయిపోయి పూజ కూడా చేసేసాను. పూజ అంతా అయిన తర్వాత మా చరణ్ రెడీ చేసి ట్యూషన్‌కయితే దేబెట్టొస్తాను. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.